ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా మాజీ ఏఎస్పీ భుజంగరావు నివాసాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఏత్రిగా ఉన్నటువంటి భుజంగరావు ఇంట్లో ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా హఫీజ్పేటలో ఉన్నటువంటి ఆయన నివాసం, దాంతోపాటుగా వనస్థలిపురం, మియాపూర్లో ఉన్నటువంటి మరొక నివాసం, సూర్యాపేటలో మొత్తం 15 టీమ్స్ ఈ 15 చోట్ల సోదాలు చేస్తున్నాయి. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఆయన హఫీజ్పేటలో ఉన్నటువంటి శ్రీ సాయిరాం టవర్స్లో ఆయన నివాసం ఉంటున్నారు. ఆయన డి బ్లాక్లో 302 ఫ్లాట్లో ఆయన ఉంటున్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సమాచారం సంబంధించి పోలీసులు ఏసీబీ అధికారులు సమాచారం సేకరించి కేసులో దర్యాప్తు చేశారు. అందులో భాగంగానే కొన్ని ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టారనేటువంటి సమాచారం మేరకు సోదాలు చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా 15 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్తో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి మియాపూర్, హఫీజ్పేట్, తర్వాత వనస్థలిపురం, తర్వాత సూర్యాపేటలోని మరికొన్ని ప్రాంతాలు, వీటితో పాటు ఆయన స్నేహితులు, బంధువుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. గతంలో కొన్ని ఏఎస్పీగా పనిచేస్తున్నటువంటి సమయంలో ఆయన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. ఆ తర్వాత ఆ కేసుకు సంబంధించిన దాంట్లో పోలీసులు ఉన్నతాధికారులు అతను సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి కూడా ప్రస్తుతం ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసు కోర్టులో ట్రయల్ నడుస్తుంది. ఆ కేసులో ఆయన ఏత్రిగా ఉన్నారు. సో ఇటువంటి టైంలో ఆల్రెడీ ఈ కేసులో ఛార్జ్షీట్లు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. సో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకవైపు నడుస్తున్నా కానీ ఏసీబీ అధికారులు ఈరోజు ఆకస్మికంగా ఒక్కసారిగా 15 చోట్ల ఏకకాలంలో సోదాలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయనకు సంబంధించినటువంటి బంధువులు కూడా చాలామంది, కొంతమంది పోలీసు అధికారులు ఉన్నారు. గతంలో పనిచేసినటువంటి అలా తండ్రి కూడా గతంలో పనిచేసినటువంటి ఒక మాజీ పోలీసు అధికారి. సో వీటన్నిటి దానికి సంబంధించి అందరి ఇళ్లలోనూ సోదాలు కొనసాగడం తీవ్ర చర్చనీయాంశమైంది. సో ప్రస్తుతానికైతే హైదరాబాద్లో హఫీజ్పేటలో ఉన్నటువంటి ఆయన నివాసంలో ఇద్దరు డిఎస్పీల ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. మియాపూర్లో మరొక డిఎస్పీ ఆధ్వర్యంలో, వనస్థలిపురంలో మరొక ఏసీబీ డిఎస్పీ ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవసరం వస్తుంది. ఇప్పటివరకు కూడా చేసినటువంటి సోదాల్లో కొన్ని భారీగా స్థిరాస్తి డాక్యుమెంట్లు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సో ఇవన్నీ ఎవరికి చెందినవి? భుజంగరావుకు సంబంధించినటువంటి బినామీ ఆస్తులా, లేక ఇంకెవర బంధువుల పేరు మీద ఉన్నటువంటి ఆస్తులా, వాటినన్నింటినీ కూడా విశ్లేషిస్తున్నారు. దాంతోపాటుగా కొన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నిటినీ కూడా ఖరీదైనటువంటి వస్తువులు కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటినీ కూడా విశ్లేషిస్తున్నారు. విశ్లేషించిన తర్వాత దీనిపైన సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ఏత్రిగా భుజంగరావు ఉన్నారు. ఆ కేసు ఒకవైపు ట్రయల్ కొనసాగుతుంది. సో మరోవైపు ఇటు ఏసీబీ సోదాలు కొనసాగుతుంది. ఆయన కనుక ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనేటువంటి సమాచారం కనుక ఉంటే, అంటే సోదాల తర్వాత ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులు బినామీ పేర్ల మీద ఏమైనా కూడబెట్టి ఉంటే కనుక దీని మీద కూడా ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి దీంట్లో కూడా మరొకసారి ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ కూడబెడితే కనుక దీని మీద మరొకసారి కస్టడీ తీసుకోవడం, ఇవన్నీ కూడా చర్యలు జరుగుతున్నాయంటే ప్రస్తుతానికైతే సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో ఉన్నటువంటి 4-5 ప్రాంతాలతో పాటుగా సూర్యాపేట, ఇతర ప్రాంతాల్లో కూడా మొత్తం 15 చోట్ల ఈ సోదాలు కొనసాగుతాయి. ప్రతి చోట టీంకి డిఎస్పీ స్థాయి అధికారి లీడ్ చేస్తున్నారు. సోదాల తర్వాత మనకి ఆయన ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఓటు. ధన్యవాదాలు నాగార్జున.